BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బొత్సకు రాజకీయ సమాధ. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కెరియర్ కు రెడ్ కార్డ్ పడనుందా? వైసీపీ అధినేత జగన్ నిర్ణయమే బొత్స రాజకీయ జీవితానికి సమాధి కట్టేయనుందా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. బొత్స సత్యనారాయణ ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. తనకే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఆయనది. అయితే 2014 ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత బొత్స సత్యనారాయణ సైలెంట్ అయిపోయారు. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఓ విధంగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ చేయందుకున్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ హస్తినలో ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా బొత్స కూడా జగన్ వెంట హస్తిన వెళ్లారు. అయితే జగన్ బొత్సను వెంట తీసుకురావడానికి కారణం ధర్నా కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు ఆ పార్టీతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకోవడం కోసమేనని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పారు. సరే, అసలు విషయానికి వస్తే జగన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఓ పెద్ద టాస్క్ ఇచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి బొత్సకు సుతరామా ఇష్టం లేదు. ఇటీవల ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు అంతంత మాత్రమే. ఉప ఎన్నికలలో ఫలితం తేడాగా వస్తే అక్కడితో బొత్స పొలిటికల్ కెరీర్ కు రెడ్ కార్డ్ పడినట్లే అంటారు. ఇప్పటికే బొత్స తనతో సహా తన కుటుంబ సభ్యులు 5గురికి ఫ్యామిలీ ప్యాకేజీ చందంగా ఇటీవల ఎన్నికలలో వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఎన్నికలలో ఆయన సహా ఆయన కుటుంబ సభ్యులందరూ పరాజయం పాలయ్యారు. ఇటీవల ఎన్నికలలో బొత్స కుటుంబం నుంచి 5గురు పోటీ చేశారు. బొత్స స్వయంగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బొత్స సతీమణి విశాఖ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి, ఆయన తోడల్లుడు బి అప్పలనాయుడు నెల్లిమర్ర నుంచి, బొత్స సత్యనారాయణ సమీప బంధువు బల్లెన చంద్రశేఖర్ విజయనగరం లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ తరుణంలో ఆయనను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో దింపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీపై అనర్హత వేటుపడి ఆ స్థానం ఖాళీ అవ్వడమే కారణం. అదలా ఉంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం 841 మంది ఓటర్లు ఉంటే వారిలో 615 మంది వైసీపీకి చెందిన వారే. తెలుగుదేశం పార్టీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికను అప్పట్లో తెలుగుదేశం బహిష్కరించింది. అయితే పార్టీ నేతలు, అభిమానులు పోటీలో నిలిచి పలు స్థానాలలో విజయం సాధించారు. కాగా గణాంకాలను బట్టి చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఏ విధంగా చూసినా బొత్స విజయం తథ్యమని జగన్ చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఆ స్థాయి పరాజయం తర్వాత వైసీపీ స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. అంతేకాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ స్కిల్స్ అపారంగా ఉన్న సీఎం రమేష్ వెంటనే రంగంలోకి దిగారు. దీంతో పోటీ బొత్స వర్సెస్ సీఎం రమేష్ గా మారిపోయింది. వైసీపీకి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు తెలుగుదేశం గూటికి చేరారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో బొత్స పరాజయం పాలైతే ఆయన రాజకీయ జీవితానికి రెడ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.